హాయ్ అండి, వెల్కమ్ టు మాతంగి కిచెన్. ఈరోజు మన ఛానల్లో అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే మైదా వాడకుండా పిల్లలు అడగగానే చేసుకోగలిగే ఈజీ స్నాక్ రెసిపీని చూపిస్తున్నాను. ఈ స్నాక్కి కాంబినేషన్గా ఈజీగా 2 మినిట్స్లో చేసుకోగలిగే చట్నీని కూడా చూపిస్తున్నాను. మరి ఇంక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మిక్సింగ్ బౌల్లోకి 1 కప్ వరకు అటుకులు తీసుకోండి. ఇప్పుడు అదే కప్పుతో 1/2 కప్ వరకు సూజీ రవ్వ తీసుకోండి. అదేనండి మనం ఉప్మా చేసుకునే బొంబాయి రవ్వ. బాగా ఫ్రెష్ది కాకుండా అలాగే బాగా పులిసిపోయిన పెరుగు కాకుండా మీడియంగా ఉండే పెరుగుని 1/2 కప్ వరకు వేసుకుని ఇదంతా కూడా కొంచెం గట్టిగా ఒత్తుతూ కలుపుకోండి. ఇలా బాగా కలిపిన ఈ బ్యాటర్ని 5 మినిట్స్ వరకు నానితే సరిపోతుందండి. ఈ 5 మినిట్స్ లోపు మనం ఈజీగా చేసుకునే చట్నీ అదేంటో చూపిస్తాను. ముందుగా ఒక పెద్ద సైజు ఉల్లిపాయను ఈ విధంగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకోండి. దీనిలోకే 5-6 వెల్లుల్లి రెబ్బలు, చిన్న చింతపండు, అలాగే 1/2 స్పూన్ వరకు జీలకర్ర, 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఇదంతా కూడా వాటర్ ఏమీ అస్సలు వేయకుండా గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఉల్లి చట్నీ రెడీ అయిపోయింది. ఈ స్నాక్ ఐటెంలోకి ఈ చట్నీ అయితేనే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి 5 మినిట్స్ నానబెట్టుకున్న ఈ బ్యాటర్లోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయను ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 2-3 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకుని కరివేపాకుని, అలాగే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఇదంతా కూడా ఇక్కడ చూపిస్తున్నట్టు చిన్న గిన్నెలో వాటర్ దగ్గర పెట్టుకుని మధ్య మధ్యలో చేయి తడుపుకుంటూ ఈ పిండి ముద్దను గట్టిగా ఒత్తుకోవాలి. మనం దీంట్లో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసాం కాబట్టి ఇలా గట్టిగా ప్రెస్ చేయడం వల్ల ఉల్లిపాయ ముక్కల్లోంచి వాటర్ వచ్చి ఇది చక్కగా బైండ్ అవడానికి హెల్ప్ అవుతుంది. అలాగే మనం దీంట్లో ఎక్స్ట్రా వాటర్ ఏమి వేయకూడదండి. ఇలా మధ్య మధ్యలో చేయి తడుపుకుంటూ మాత్రమే ఇక్కడ చూపిస్తున్నట్టు మెత్తని పిండి ముద్దలాగా ఇలా ముద్ద అయ్యేటట్లు కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి చేయి కడిగేసుకుని వాటర్ ఏమి లేకుండా ఇప్పుడు చిన్న పిండి ముద్దను తీసుకుని ఇక్కడ చూపిస్తున్నట్టు సిలిండర్ షేప్లో ఒత్తుకోవాలి. ఇక్కడ ఈ షేప్ అనేది నేను జస్ట్ పిల్లలకి అట్రాక్టివ్గా కనిపించడం కోసం నేను ఇలా చేస్తున్నాను. మామూలుగా దీన్ని పుణుకుల మాదిరిగా కూడా వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, అన్నీ కూడా ఈ విధంగా ఈ షేప్లో వచ్చేటట్టు చేసుకోండి. ఇప్పుడు ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే ఇవి ఒక్కొక్కటి వేసుకోవాలి. ఇక్కడ కడాయికి ఎన్ని పడితే అన్నీ కూడా వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదండి. ఒకదానికొకటి ఇవేమీ అంటుకోవు. మీడియం ఫ్లేమ్లో మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా వేపించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి టిష్యూ వేసిన ప్లేట్లోకి వేసుకోవాలి. మనం ఈ స్నాక్లో అస్సలు మైదా ఏం వాడట్లేదు కాబట్టి హెల్త్ పరంగా కూడా ఇది చాలా మంచి రెసిపీ అండి. పైన క్రిస్పీగా అలాగే లోపల చాలా సాఫ్ట్గా ఉండే ఈ రెసిపీ పిల్లలు చాలా చాలా ఇష్టంగా మనం చేసిన ఉల్లి చట్నీతో సర్వ్ చేస్తే బాగా తింటారు. మరి ఇంకా ఆలస్యం చేయకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం.